హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి ఏప్రిల్ 14, 15, 16, 17వ తేదీలలో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం జరిగిపోతుంది. ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారారు. మీ జీవితంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయటానికి తాత్విక ప్రయోగం కూడా చేస్తుంది ఒక ఆడది. మీ ఫోటోని పట్టుకొని శ్మశానంలో పూజలు చేయటం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి చేస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే ఆమె బయటికి మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషిగా లేరు అని అన్నట్లుగానే నటిస్తుంది. అలాగే మీ క్షేమమే నా కోరిక అని కూడా తీయని మాటలు కూడా చెబుతుంది. నేను నీకు బాగా కావలసిన దాన్నే కదా అని అంటుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకేదైనా సమస్య వస్తే ఆమె దగ్గరికి సలహాల కోసం వెళుతూ ఉంటారు. అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగటానికని మీరు బాగా గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా నిజం, చేదులాంటి నిజమని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరంగా, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరు? ఆమె పేరేంటి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమెతో బంధాన్ని తెంచుకొని మీరు దూరంగా ఉండటమే దీనికి పరిష్కారమని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్నటువంటి తాంత్రిక బంధాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దారిద్ర్యం వదిలిపోయి సంతోషంగా మీరు ఉండగలుగుతారు. కానీ ఈ విషయాలు అన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినటానికి మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే మీకెప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే లోపల కుమిలిపోతూ ఉంటుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగం చేయటం, చేతబడి వంటివి చేయటం చేస్తూనే ఉంటుంది. 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీ జీవితంలో అన్ని వడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. దానికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవటం కాదు, మీ యొక్క శత్రువులు. అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు మీకే తెలుస్తుంది. మీరు ఎక్కువగా ఎక్కడ ముందుకు వెళుతున్నారు అని కూడా మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టి పడేస్తున్నారు. ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మేషరాశి వారంటే ఈ శత్రువు భూమిపైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర ప్రయోగాలు కూడా చేస్తుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి మీ అదృష్టాన్ని కూడా కట్టి పడేస్తుంది. కాలాన్ని ఎలాగూ నాశనం చేశారు. కానీ ఈ ఏడైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతి పెద్ద పొరపాటు. మనిషి కష్టంలో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. ఈరోజు ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు, మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతోనే బంధించారు. అందుకే మీరెన్ని పూజలు చేసినా సరే, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కటం లేదు. ఈరోజు ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికి కూడా
భయపడాల్సిన అవసరమే లేదు. 2026వ సంవత్సరంలో మీకు నిజానికి ఎంతో అద్భుతమైనటువంటి రాహువు, శని, కేతువు అందరూ మీకు మేలు చేయాలి అని చూస్తున్నారు. ఆ యొక్క శత్రువుల వలనే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏప్రిల్ నెల తర్వాత మీకు పెనుమార్పులు జరగబోతున్నాయి. మీరు మీ స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతిని చూపిస్తూ లోపల మాత్రం వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణమని మీకేంటో తెలీదు. మీ ఇంటి లక్ష్మి, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలి అని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులు ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టవలసిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. మేషరాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్లు వెనక ఉన్నటువంటి అసలు కారణం ఆ శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్రమంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా సరే ఒక పెద్ద పని మొదలు పెట్టాలి అని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం వారి దగ్గరికే వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా సరే ఇకపైన ఆమె ఆటలు సాగవు. రాబోయేటటువంటి ఈ 3 నెలలకు సంబంధించిన మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమట ఓడుస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేశారు. కానీ ఎందుకు శ్రమకు తగిన ఫలితం మీకు రావటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయి మీకు పరాజయం ఎదురవుతుంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగానే జరిగిపోతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీ పైన ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రశాంతంగా ఒక్క పూట కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది? ఇన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీ పైన నిరంతరం నిఘా ఉంచి ఆ శత్రువు మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీదే పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. నరదృష్టి అనేది నల్లతాచు కంటే ప్రమాదమైనది. ఆమె యొక్క చెడు దృష్టి వలన, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వలన మీ అదృష్టాన్ని కూడా లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కూర్చొని మీ అన్నమే తింటూ మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన వ్యక్తి ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలిసే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది. కానీ ఆమె కంటి దృష్టి వలన లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం లేదు. ఇవాళ ఆమె ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో మీరు కలలో కూడా ఊహించని విధంగా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవేంటంటే మీరు ఎన్నో సమస్యలను ఎవరికి చెప్పుకొని బాధపడినా అవి మీరు దిగమింగుతూ ఉన్నారు. ఇక ఏప్రిల్ నెల నుంచి మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా శుభాలే జరుగుతాయి. రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అన్ని విధాలుగా ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉండండి. ఇక నుంచి మీకు అన్ని విధాలుగా ప్రతి చోట ఉద్యోగం చేసేవారికి, ఎటువంటి రంగంలో ఉన్నవారికైనా సరే మీరు అనుకున్న స్థాయికి వెళతారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీకు సాధారణంగా మనుషుల మధ్య బంధాలు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణంగా శత్రువుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు అంటే మీరెవరో అనుకొని మీ ప్లానింగ్, మీరు చేసుకునే సిద్ధాంతాలు ఏవైనా సరే
ఈ మేషరాశి వారు చెప్తూనే ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇవి చేస్తాను, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఈ నెలలో కారు కొనాలనుకుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది. ఇలా మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములని మీరు గుర్తు చేసుకోవాలి. అయితే మేషరాశి వారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న ఆలోచనలను, భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పేయటమే. నరదృష్టి ప్రభావం అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. దంపతుల మధ్య గొడవలు మొదలవ్వటం, కొత్త కారు లేదంటే ఇల్లు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక వస్తువు కొనుక్కోవాలి అని అనుకుంటే అది వాయిదా పడవటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చిన్నపిల్లలకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు రావటం. ఈ రాశివారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ మాట వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట్లాడి అంటే లోపల మాత్రం కుట్రలు జరుపుతూనే ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయవద్దు. ఎకనైనా సరే మీ సంతోషాలను గుట్టుగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు. ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే యువతల మీద ఆధారపడి బతుకుతారో మీ యొక్క ఎదుగుదలను చూసి వారికి కుళ్ళు ఏర్పడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఇప్పుడు ఎలా వచ్చాయి? వారెప్పుడూ కూడా మీ మీదే పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి తెలియదు కదా. వారు ఈర్ష్యతో మీ మీద పగను పెంచుకుంటూనే ఉన్నారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, మీకంటే వెనకబడి ఉన్నా సరే వారు బాధతో మీకు శత్రువుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేటటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతారు. అప్పుడు కలికాలము, ఇదంతా కలికాలం కదా. ఈ రోజుల్లో ఎవరు కూడా మనకంటే పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎవరైతే అలాంటి వారు ఉన్నారో మీ యొక్క ఆస్తులు చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. మీరు రోజు రోజుకి మీ యొక్క స్థాయిని చూసి వాళ్ళు అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే మనకి ఆ సమస్య అనేది తగ్గదు. కేవలం నిద్రపోవాలి అని మాత్రమే అనిపిస్తుంది. ఇదే ఒక చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనక మీ శత్రువుల యొక్క తంత్రమంత్ర ప్రయోగాలు పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వారు చేసే క్షుద్ర పూజల వలనే మీకు శరీరం సహకరించటం లేదు. ఈ మేషరాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళే, మీకు బాగా తెలిసిన బంధువులే మీ ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బును చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి వీరు లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివలన ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోనికి రోగాలు ప్రవేశిస్తున్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి ఒక స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అవేంటో జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, చీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, సాలి పురుగులు విపరీతంగా పెరిగిపోవటం ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాకుండా ఏ కారణం లేకుండా మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచుగా అనారోగ్య సమస్యలు రావటం ఇవన్నీ కూడా మీ శత్రువుల యొక్క కుట్ర వలన జరుగుతున్నాయి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే కనుక ఖచ్చితంగా మీ శత్రువులే మిమ్మల్ని బాధ పెట్టడానికి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంది. హనుమంతుడి గుడికి వెళ్ళాలి. ప్రతిరోజు ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరం పుయ్యండి. ఆ తర్వాత కొబ్బరికాయకి ఒక నల్లటి దారం తీసుకొని 11 ముళ్ళు వేయాలి. ప్రతి ముడి వేసేటప్పుడు మీరు హనుమంతుల వారిని మీ మనసులో ఒకసారి స్మరించుకుంటూ ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి.
ఈ యొక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపైన ఎవరి చెడు కన్ను పడదు. ఆ తర్వాత మీకంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపమేంటో కూడా తెలుసుకోండి. మనసులో మీరు ఏదీ ఉంచుకోరు. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటకి గబుక్కున అనేస్తారు. అంటే మీరు ముక్కుసూటి మనుషులని అర్థం. మీకు ఏది అనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తారు. మీకు కోపం కూడా వస్తూనే ఉంటుంది. మేషరాశి వారి యొక్క మనసు చాలా స్వచ్ఛమైనది కాబట్టి వీరు అందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువుల్ని పెంచుతున్నాయి. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఇకపైన మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. కోపంలో ఒక మాట జారేస్తున్నారు, ఆ తర్వాత మీరు మర్చిపోతున్నారు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మర్చిపోవటం లేదు. అదే వాళ్ళు మనసులో పెట్టుకొని మీ మీద కక్షలా పెట్టుకొని ప్రతీకారాలు తీసుకోవాలి అని కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాగే మీ గుట్టును మీలోనే దాచుకోండి. ఈ మేషరాశి వారు విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు. అలాగే నోరు నుంచి జారిన మాటలు కూడా వెనక్కి తీసుకోలేం కదా. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏమిటో తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసే కావచ్చు. అందరి గురించి ముఖం మీద నిజం చెప్పటం వలన ఎదుటివారు మీ పైన పగను పెంచుకుంటారు. మీరు సరదాగా అన్నమాట కూడా అవతలి వారికి వ్యక్తిగత ఆయుధంలాగా తయారవ్వచ్చు. అందుకే ఇకపైనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి. ఒకటికి 100 సార్లు ఆలోచించండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులకైనా చెప్పవద్దు. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ యొక్క తంత్రమంత్ర శత్రువులు కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుడికే ఉంది. ఆ హనుమంతుడి నామానికే ఉంది. మీకొక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టైనా సరే, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణు వేడండి. మీరు హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి పైన నమ్మకం ఉన్నవారికి ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. వీరు శత్రువుల వలన బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి స్వామివారి నామాన్ని జపించండి. రామరామ అనే మంత్రాన్ని కూడా జపించండి. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకి తోక ముడుచుకొని పోవలసిందే. ఇది అక్షర సత్యం. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పవలసిన సమయం వచ్చేసింది. ఆమె మీ రక్త సంబంధికురాలే, మీ దగ్గర బంధువుల్లోనే ఉన్నారు. ఆ వ్యక్తి పురుషుడా లేదా స్త్రీ అంటే స్త్రీనేనండి. ఆమె మీ ఆడపడుచే కావచ్చు, లేదంటే మీ స్నేహితురాలు కూడా కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా కావచ్చు, మీ బంధువుల్లో కూడా కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ స్త్రీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒక్కసారి గమనించుకోండి. ఆర్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుంది ఒకసారి గమనించుకోండి. అలాంటి వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అలా ఉంటారు, అందరూ ఉంటారని కాదు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో ఒక్కొక్కసారి మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం నమ్మవద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనక చాలామందే ఉంటారు. మీ వెనక కుట్రలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది మనమే గమనించుకోవాలి. ఎప్పుడు కూడా మన గుట్టును ఎదుటి వాళ్ళకి అస్సలు చెప్పుకోవద్దు. అలా చేయటం వలన మనం వారిలో చులకన అయిపోతాము. స్వార్థపూరితంగా ఎంతోమంది మనల్ని చెడగొట్టాలి అని చూస్తారు. అందుకే మేషరాశి జాతకులు అపరిచిత వ్యక్తులతో దూరంగా ఉండండి. అతిగా ప్రేమిస్తున్న వారి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు వహించాలి.